చూద్దాం. హైకోర్టులోనే తేల్చుకోండి, అక్కడ విచారణలో ఉండగా కల్పించుకోలేం. బీసీ రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టు, హైకోర్టు విధించిన స్టే ఎత్తివేతకు నిరాకరణ. రిజర్వేషన్లు 50% మించవద్దని స్పష్టీకరణ. ఓకే, శాస్త్రీయంగా సర్వే చేసి రిజర్వేషన్లు ఖరారు చేశామని వివరించిన రాష్ట్ర ప్రభుత్వం, గతంలోని సుప్రీం తీర్పులకు అనుగుణంగానే వ్యవహరించామని వాదనలు. ఈ అంశాలతో ఏకీభవించని ధర్మాసనం అంట. పాత రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సూచన. మీరు పోయి సుప్రీంకోర్టుకి ఎన్ని చెప్పినా ఇవన్నీ పాయింట్లు ఇప్పటిదాకా చదివినా వాళ్ళు ఆ పాయింట్లే కాదు, ఇంకో బండెడు పాయింట్లు తీసుకుపోయినా సుప్రీంకోర్టు అయితే ఒప్పుకోదు. ఇందిరా సాహ్ని కేసులో స్పష్టంగా చెప్పింది. ఇందిరా సాహ్ని కేసులో 50% మించొద్దు. అది రాజ్యాంగంలో లేకపోవచ్చు, సుప్రీంకోర్టు చెప్పేటివన్నీ రాజ్యాంగంలో ఉండవు, రాజ్యాంగంలో ఉన్నాయన్నీ సుప్రీంకోర్టు చెప్పకపోవచ్చు కూడా. కాబట్టి సుప్రీంకోర్టు చెప్పిందే ఫైనల్ ఉంటుంది, ఎందుకంటే రాజ్యాంగాన్ని కాపాడే వ్యవస్థ కాబట్టి. వీళ్ళు ఎన్ని చెప్పినా అయ్యేది కాదు, పోయేది కాదు, అయ్యేది కాదు, పోయేది అది. మరి ఇక లాస్ట్కి ఏం చేస్తారేమో తెలియదు. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈడ ఎందుకు వచ్చారు మీకు ఛార్జీలు దండగా, మీకు పైసలు ఖర్చు, ఆడ హైకోర్టు ఉంది కదా, ఆడ పోయి తేల్చుకోండి. వాళ్ళు చెప్పరా తీర్పు, ఆడ న్యాయ వ్యవస్థ లేదన్నట్లు మాట్లాడింది ఈడ. మరి అంతే కదా, ఈడ స్టే విధించింది. ఎందుకు విధించింది? వాళ్ళకి ఏమైనా కాలు చేతులు గులగులు పెట్టి విధించినరా? 50% మించొద్దనే విధించినారు. జీవో నెంబర్ 9పై ఎవరైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 9పై విధించింది. ఆ స్టేని ఎత్తేయాలి, కొంచెం సవరించాలంటే సవరిస్తుందా? ఇంచదు కదా. మీరు పాత రిజర్వేషన్ల ప్రకారమే పొమ్మని చెప్పిందంట. మరి పాత రిజర్వేషన్ల ప్రకారం పోతారా, లేకపోతే పన్లికలో పడతారా, లేకపోతే పాఠ్యపరంగా ఇస్తారా, ఏమవుతారో తెలియదు. కానీ మొత్తం ఉయ్యాల ఈ కొన నుంచి ఆ కొనకు ఊగింది. ఎప్పుడు ఒక 1 year 2 years 1.5 years నుంచి ఊగుతూనే ఉంది ఉయ్యాల. ఇక ఆ ఏడాగలన ఆడాగింది. అందరికీ తెలిసి ఏడాగుతుందో అన్నీ అయింది. మళ్ళీ ఊగుతుందే ఏం లేదు, అంతా టైంపాస్. వీళ్ళంతా పోయి జంతర్ మంతర్ పోయి ఆడ ఈడ అంతా ఆ విమానం ఖర్చులు, ఆ ట్రైన్ ఖర్చులు అంతా ఉత్తదే దండగా ప్రజల సొమ్ము. ఇక చేత రేవంత్ రెడ్డి పదే ఢిల్లీ పోయింది, అవి ఉత్త ఖర్చులే. ఏం లాభం? ఇవన్నీ ఓట్లు దండుకునే హామీలండి. ప్రజలకు తెలియకపోయి గుద్దుతారు ఓట్లు పోయి. తెలియదా? సుప్రీంకోర్టుకి వ్యతిరేకంగా పోతారంటే ఎవరన్నా సాధ్యమవుతుందా? ఇవన్నీ పైసలు ఉత్తా ఖర్చు అయిపోయినాయి, ఇదంతా ఉత్తదే. ఆ మధ్యలో ఆ మంత్రులు ఎక్కడో పోయొచ్చారు, దక్షిణ కొరియా ఉత్తర కొరియా పోయి అదంతా చూసి వచ్చారు. ఏంది ఆ నది ఎట్లా కట్టాలి, ఎట్లా పునరుద్ధరించాలి, పునర్జీవనం చేయాలి, అది ఒక రాయి తీసి వేసింది లేదు. ఆ పేదల ఇల్లు మాత్రం కూల్చిండ్రు. నేను ఒకటే చెప్తున్నా, పాలన మాత్రం పడకేసిందా, పలకేసింది, మొత్తం పడకేసింది. ఎక్కడికక్కడ అక్కడ లోకల్ బాడీ ఎన్నికలు లేవు, పథకాలు కరెక్ట్ ఇంప్లిమెంట్ అయితే లేవు. ఇంప్లిమెంట్ అయిన పథకాలల్లా ప్రజలే జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. ఎక్కడ ఒకటి చక్కగా లేకుండా పోయింది. మొత్తం ఎట్లయిపోయిందంటే కుక్కలు చింపిన ఇస్తారు ఆకలాకనే అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు, రేపు క్యాబినెట్ భేటీ ఉందంట, ఇప్పుడు ఈ 4-5 రోజులలో. ఏంది ఆ క్యాబినెట్ భేటీలో పెద్దగా శాస్త్రవేత్తలు, దేశాధినేతలు పెద్దగా వచ్చే సలహాలు సూచనలు ఏమి ఇయ్యరు. ఎవరిస్తారు? గీలే కూర్చుంటారు, ఏం లేదు, ఏదంతా డాంబికాలు అంతే. పార్టీ పరంగా ఇస్తున్నాం అంతే. మీరు ఫైనల్గా రాసి పెట్టుకోండి, పార్టీ పరంగా మేము రిజర్వేషన్లు ఇస్తున్నాం అని చెప్తారు కదా, ఏం లేదు. ఇక దాని గురించేనా మీరు ఓట్లు వేసింది ప్రజలు? పార్టీ పరంగా 42%. స్థానిక ఎన్నికల నిర్వహణపై ముందుకు వెళ్లాలని సర్కారు సూత్రప్రాయ నిర్ణయం. కోర్టు తీర్పుల ఇదంతా ఒక డ్రామా అండి. ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్లో 42% చట్టబద్ధంగా ఇస్తామని చెప్పారు కదా, అది చట్టబద్ధం కాదని వీళ్ళకి తెలుసు, కాంగ్రెస్ వాళ్ళకు కూడా. కానీ చెప్పిన మాట ప్రకారం కొంత నాటకాలు ఆడి మేము ప్రయత్నాలు చేసినాం కానీ కాలేదు అని చెప్పుకోవడానికి ఈ ప్రయత్నాలకు అంతే, ఏం లేదాడ. న్యాయ నిపుణులతో చర్చించి ముందడుగు. ఎన్నిసార్లు చర్చిస్తారా న్యాయ నిపుణులతోటి? ఎన్నిసార్లు చర్చిస్తారు? ఆ ఛాయ్ వేస్ట్, బిస్కెట్లు వేస్ట్, ఆ స్నాక్స్ వేస్ట్, చర్చించి ఉత్తదే. ఎన్నికలు వెళ్ళడానికి మెజార్టీ మంత్రుల ఓటట. 19 టీపీసీసీ పిఎస్సి భేటీ అట తుది నిర్ణయం. ఈ భేటీలు అంటేనే కాంగ్రెస్ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇవి ఎట్లుంటాయంటే భేటీలు, చర్చలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, అభిప్రాయాలు, అలుగుడులు, బుజ్జగింపులు, గద్వలు పట్టుకునుడులు, వాయిదా వేయడం, మళ్ళా ఎల్లుండి